కొద్ది రోజుల క్రితం నేను నా వీడియోలు నచ్చకపోతే వాటిని చూడడం మానేయండి అని చెప్పి ఒక వీడియో అప్లోడ్ చేస్తే ఒక హైందవ మిత్రుడు దాని మీద స్పందిస్తూ మీ వీడియోలు చూసిన వాళ్ళు మిమ్మల్ని విమర్శిస్తున్నారు, దూషిస్తున్నారు అని మీరు బాధపడడం కంటే వీడియోలు చేయడం మానేయచ్చు కదా. మీరు కేవలం హిందూ మతాన్నే విమర్శిస్తున్నారు. మీ విమర్శల్ని క్రైస్తవ మత గురువులు, ఇస్లాం మత గురువులు ఆశీర్వదిస్తున్నారు. మీరు కేవలం హిందూ మతాన్నే టార్గెట్ చేసుకుని మాట్లాడుతున్నారు. మీరు వీడియోలు చేయడం మానేస్తే ఈ దేశానికి నష్టం ఏమీ లేదు అని చెప్పి కామెంట్ చేశారు ఒక ఆయన పేరు శ్యామ్ అట. ఇలాంటి వాళ్ళు గతంలో చాలామంది రకరకాల కామెంట్లు చేశారు. పర్టికులర్గా నేను ఈ వీడియోకి ఎందుకు సమాధానం ఇవ్వదలిచానంటే, తమరు వీడియోలు చేయకపోతే ఈ దేశానికి వచ్చే నష్టం ఏమీ లేదని చెప్పి ఆయన ఒక కామెంట్ చేశాడు. అందరూ చేసే విమర్శ కూడా ఆయన చేశాడు. ఏమిటది, ఎంతసేపు మీరు మా హిందూ మతం మీదే పడి ఏడుస్తున్నారు. అన్ని మతాల వాళ్ళది ఇదే ఏడుపు. ఇతర మతాలను విమర్శించండి తప్ప మా మతం జోలికి రాకండి అంటూ ఉంటారు వీళ్ళు. అసలు ఇతర మతాలను విమర్శించండి, మా మతం జోలికి రావద్దనే వాళ్ళకి ఇతర మతాలను విమర్శించమని చెప్పే హక్కు ఎలా వస్తుంది? సరే, ఇప్పుడు నేను శ్యామ్ గారికి సూటిగా ఒక ప్రశ్న వేయదలుచుకున్నా. మీరు వీడియోలు చేయకపోతే ఈ దేశానికి వచ్చే నష్టం ఏమీ లేదు, మీరు కేవలం మా హిందూ మతాన్నే విమర్శిస్తున్నారని ఆయన చెప్పాడు. హిందూ మతాన్ని పక్కన పెట్టి అసలు ఈ దేశంలో లేదా ప్రపంచంలో అన్ని మతాలు నాశనం అయితే ప్రపంచానికి వచ్చే నష్టం ఏమైనా ఉందా? ఇది నేను ఆయనకి, ఆయన లాంటి వాళ్ళకి సూటిగా అడిగే ప్రశ్న. మతాలు నశిస్తే ఈ ప్రపంచానికి మేలు జరుగుతుంది తప్ప కీడేం జరగదు. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఎప్పుడో అన్నారు, మతం అన్నది నా కంటికి మసకైతే, మతం అన్నది నా మనసుకు మచ్చైతే, మతం వద్దు గితం వద్దు మాయామర్మం వద్దు. ద్వేషాలు రోషాలు తెచ్చేదే మతమైతే, కలహాలు కక్షలు కలిగించేదే మతమైతే, మతం వద్దు గితం వద్దు, మతం పేర మారణ హోమం వద్దు అన్నాడే. మతాలన్నీ కృష్ణశాస్త్రి గారు చెబుతున్నట్టుగా కంటికి మసగ్గానే ఉంటున్నాయి, మసక్ కలిగిస్తున్నాయి ప్రతి వాళ్ళకి కూడా. మనసుకు మచ్చ కూడా కలిగిస్తున్నాయి, ద్వేషాలు రోషాలు కూడా కలిగిస్తున్నాయి, కలహాలు కక్షలకి కూడా కారణమవుతున్నాయి. అందువల్ల మతం వద్దు గితం వద్దు అన్న కృష్ణశాస్త్రి గారి గేయాన్ని ఆదర్శంగా తీసుకుంటే అసలు ఈ ప్రపంచంలో మతాలన్నీ నాశనం అయితే ప్రపంచ శాంతి పరిడవిల్లుతుందని అనిపిస్తోంది. మతాలు లేకపోతే అలాగనే వాళ్ళు ఉండొచ్చు. మతాలు నాశనం అయితే, అసలు మతాలే లేని పరిస్థితి సమాజంలో ఏర్పడితే సమాజానికి మేలు జరుగుతుందని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకు అంటే, ఈ ప్రపంచంలో జరుగుతున్న అతిపెద్ద వ్యాపారం మతం పేరు మీదనే. అవి దేవాలయాలైనా, చర్చిలైనా, మసీదులైనా వ్యాపార ధోరణి లేనిది ఒక్కటి కూడా ఎక్కడా కనిపించదు. మతం పేరు మీద దేవుళ్ళకి మనుషులకి మధ్యవర్తుల అవతారం ఎత్తిన వాళ్ళు దేవుడి పేరు చెప్పో, మతం పేరు చెప్పో, స్వర్గం పేరు చెప్పో, పరలోకం పేరు చెప్పో ఈవేళ అమాయకుల జేబులు కొడుతున్నమాట వాస్తవమా కాదా? మతాలు నాశనం అయితే మతం పేరు మీద జరుగుతున్న వ్యాపారాలన్నీ బంద్ అవుతాయి. మతాన్ని దైవాన్ని అడ్డం పెట్టుకుని అడుక్కునే వాళ్ళు, ఆన్లైన్ బెగ్గర్స్ అందరూ కూడా మాయమైపోతారు. పాప పుణ్యాల పేరు మీద, స్వర్గ నరకాల పేరు మీద, పూర్వజన్మలు పరజన్మలు పేరు మీద కబుర్లు చెప్పే వాళ్ళందరికీ ఆట కట్టు అవుతుంది. దేవాలయాలు నశిస్తే దేవుళ్ళ దగ్గర పోగుపడ్డ అనంత సంపద ఈ సమాజానికి వినియోగించే అవకాశం ఏర్పడుతుంది. ఈవేళ వృధాగా చాలా సంపద ఆలయాల దగ్గర, చర్చిల దగ్గర, మసీదుల దగ్గర ఉంది. దానివల్ల సమాజానికి 5 పైసలు ఉపయోగం లేదు. ఈవేళ మతం పేరు మీద దేశంలో ఉన్న సహజ వనరులను కూడా మనం నష్టపోతున్నాం. మతాలయాలు ఉన్న చోటికి యాత్రికులు వెళ్తారన్న భావనతో రైల్వే లైన్లు వేయవలసి వస్తుంది, రోడ్లు వేయవలసి వస్తుంది, ట్రైన్లు తిప్పవలసి వస్తుంది, బస్సులు తిప్పవలసి వస్తుంది. ఆ మాటకు వస్తే విమానాలను కూడా తిప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ అనవసరపు వృధా ఖర్చు అంతా కూడా ఆలయాలు, చర్చిలు, మసీదులు కనిపించని రోజున ఈ ఖర్చు కూడా కనిపించకుండా పోతుంది. ఈవేళ రోడ్డు ఎక్కితే రోడ్డు పక్కన ట్రాఫిక్ అవరోధంగా ఎన్నో ఆలయాలు, చర్చిలు, మసీదులు కనిపిస్తున్నాయి.
వాటి వల్ల ప్రమాదాలు జరుగుతున్నమాట వాస్తవమా కాదా? వాటన్నిటినీ తొలగిస్తే రోడ్డు ప్రమాదాల్లో కొంతైనా తగ్గే అవకాశం ఉంది. అదీగాక రోడ్డు విస్తరణ పనులు కూడా కొన్ని చోట్ల ఆలయాల కారణంగాను, చర్చిల కారణంగాను, మసీదుల కారణంగాను సక్రమంగా జరగడం లేదు. సుప్రీంకోర్టు స్పష్టంగా తీర్పులు ఇచ్చినప్పటికీ కూడా రోడ్డు విస్తరణలో అడ్డం వస్తున్నటువంటి ఆలయాల్ని తొలగించడానికి అధికారులు, రాజకీయ నాయకులు జంకుతున్నారు. ఆలయాలు, చర్చిలు, మసీదులు లేని రోజున వాటి పేరు మీద ఈవేళ లౌడ్ స్పీకర్లు పెట్టి ప్రజలకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నటువంటి దుస్థితి మారుతుంది. బహిరంగ జాతరలు, ఉత్సవాలు, సువార్త కూటాలు పేరు మీద ప్రజల చెవుల్లో లౌడ్ స్పీకర్లు పెట్టి గోల్ చేస్తున్న వాళ్ళకి అడ్డుకట్టబడుతుంది. పాపం, పుణ్యం, స్వర్గం, నరకం పేరు మీద ఆలోచించే వాళ్ళందరూ దేవుళ్ళు, మతాలు మాయమైతే సామాజిక దృక్పథం ఏర్పడి మంచి చెడు అనే భావన కోణంలో ఆలోచించగలుగుతారు. అన్నిటికీ మించి మతాలన్నీ రద్దయితే సాటి మనిషిని తన తోటి మనిషిగా గుర్తించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నా మతం వాడు, పరాయి మతం వాడు, నా శత్రు మతం వాడు అనే భావన ఎప్పుడైతే ప్రజల్లో నశించిందో తప్పనిసరిగా ప్రపంచ ప్రజలందరి మధ్య కూడా సోదరభావం నెలకొనేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఈవేళ మతం పేరు మీద ప్రపంచంలో అక్కడక్కడా జరుగుతున్న యుద్ధాలకు కూడా అడ్డుకట్టబడేటువంటి అవకాశం ఏర్పడుతుంది. మతాన్ని అడ్డుపెట్టుకుని దాన్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చి అధికారంలోకి రావాలని ఆరాటపడే రాజకీయ పార్టీల ఆట కూడా కట్ అవుతుంది. ఈవేళ దశమ భాగాల పేరు మీద మేము మతాన్ని ఉద్ధరిస్తాం, మాకు విరాళాలు పంపండి అని చెప్పి అడుక్కునేవాళ్ళు వీళ్ళందరూ కూడా రేపటి రోజున కనిపించకుండా పోతారు. ఇవన్నీ కూడా మతాలు రద్దయితే మనకు కలిసి వచ్చేటువంటి అంశాలే. పూర్వం ఎప్పుడో పలానా చోట మా గుడి ఉండేది, ఆ గుడిని పడగొట్టి మసీదు కట్టారు, చర్చి కట్టారు, లాంటి వివాదాలు రాకుండా ఉంటాయి. మతం పేరు మీద సాటి మనిషిని చంపేటువంటి ప్రయత్నాలు ప్రజలు మానుకుంటారు. తమకు ఏమాత్రం పరిచయం లేని వ్యక్తుల పట్ల ద్వేషాన్ని పెంచుకొని వాళ్ళ మధ్య ముఖాముఖి పరిచయం లేకపోయినప్పటికీ, ఏ రకమైన వివాదాలు లేకపోయినప్పటికీ, సరిహద్దు తగాదాలు లేకపోయినప్పటికీ మతం పేరు మీద అవతల వ్యక్తి మీద దాడి చేయండి, అవతల వ్యక్తిని చంపండి అనే వాళ్ళ నోళ్ళు మూతలు పడతాయి. ఈవేళ సోషల్ మీడియాలో సంస్కారం లేని మతస్థులు అనేక మంది ఎలాంటి బూతులు వాడుతున్నారో మనందరికీ తెలుసు. మతాలు రద్దయితే కనీసం అటువంటి వాళ్ళు ఎదుటి వ్యక్తిని సంస్కారయుతంగా సంబోధించేటువంటి పరిస్థితి ఏర్పడవచ్చు. ఈవేళ తిరుపతి కల్తీ లడ్డు వ్యవహారం మనం చూస్తున్నాం. ప్రసాదాల పేరు మీద ఏ దేవుడు ఏ పదార్థాన్ని తినడు అన్నది మనందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా దాన్ని ఒక ఇష్యూ చేసి ఎవరికి వాళ్ళు దాని నుంచి లాభపడాలని చూస్తున్నారు. ఇలాంటి వ్యవహారాలకి మతాలు రద్దయితే తెరపడుతుంది. ఇవాళ దేవుళ్ళ లడ్డు కల్తీ అయిందని చెప్పి బాధపడేవాళ్ళు అంతటా కనిపిస్తున్నారు, కానీ రాజకీయ నాయకులే కాకుండా ప్రజల్లో కూడా కొంతమంది కనిపిస్తున్నారు. కానీ అసలు మనం తినేటువంటి ప్రతి ఆహారము కూడా కల్తీ అవుతోందన్న విషయాన్ని ఎవడైనా ఎప్పుడైనా ఇంత పతాక శీర్షికల్లోకి తీసుకొచ్చాడు. పసిపిల్లలు తాగే పాలు దగ్గర నుంచి, చిన్నపిల్లలు తినే చాక్లెట్ల దగ్గర నుంచి, మనం తినేటువంటి పప్పు, ఉప్పు, నూనె అన్నీ కూడా కల్తీయే కదా. దీని గురించి ఎవళ్ళు ఎందుకు మాట్లాడరు? అంటే మనుషులకు అపచారం జరిగితే, మనుషులకు అనారోగ్యం కలిగే పరిస్థితులు ఏర్పడితే మనం మాట్లాడడం, కానీ ఏ పదార్థాన్ని తినని దేవుడికి అపచారం జరిగిందని చెప్పి మనం మాట్లాడి దాన్ని ఒక ఇష్యూ చేసి ఇంక వేరే ఇష్యూ లేనట్టుగా మనం ఈవేళ దాని మీద చర్చా వేదికలు నిర్వహిస్తున్నాం, వీడియోలు చేస్తున్నాం, పత్రికల్లో రాస్తున్నాం, వార్తల్లో చెబుతున్నాం. అంటే ప్రజల కోణంలో ఏది హితమో ఏది కాదో మనం మాట్లాడం. దేవుళ్ళ కోణంలో మాట్లాడడానికి మటుకు ముందుకు వస్తాం. అసలు ప్రజా సమస్యల మీద ఎవరైనా ఈ రకంగా గొంతెత్తి మాట్లాడిన దాఖలాలు గతంలో ఉన్నాయా? ఒక దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికే రాజకీయ నాయకులు ఇంతగా ఎందుకు ఊగిపోతున్నారు? వాళ్ళకి భవిష్యత్తులో దానివల్ల రాజకీయ లబ్ధి కలుగుతుందనా కాదా? ఇలాంటి కోణాలన్నీ ఆలోచిస్తే
మతాలే లేని రోజు వస్తే తప్పనిసరిగా ప్రపంచంలో సోదరభావం ప్రజల మధ్య పెరగడమే కాదు, కొన్ని యుద్ధాలు నిలువరించగలం. కాబట్టి ప్రపంచం శాంతి దిశగా పయనించేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. వాస్తవాల ఆధారంగా ఆలోచించేటువంటి రోజులు కనుక వచ్చినట్లయితే అలౌకిక విషయాల గురించి, అంటే స్వర్గ నరకాల గురించి ఆలోచించడం మానేసి ఈ భూమి మీద మనం సుఖంగా జీవించడం ఎలాగా, సాటి మనిషితో ఏ రకంగా ప్రవర్తించాలి, సాటి మనిషిని ఏ రకంగా ఆదరించాలి అనే విషయాల పట్ల మనం దృష్టి సారించగలమని చెప్పి నాకైతే అనిపిస్తుంది. అవునో కాదో, నిజానికి ఈవేళ మతం వల్ల సమాజంలో సమస్యలు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? మతాలు నాశనం అయితే ఈ సమాజానికి కానీ ప్రపంచానికి కానీ వచ్చే నష్టం ఏమైనా ఉందా? ఈ భూమి ఏమైనా తలకిందులైపోతుందా? మాబోటి వాళ్ళు ఇలా మాట్లాడితే అబ్బెబ్బే అసలు మతాలు ఉన్నందువల్లే సమాజంలో నీతి ఈ స్థాయిలో అయినా ఉంది, దేవుడికి భయపడుతున్న కారణంగానే ప్రజలు నీతిమంతులుగా ఉంటున్నారు, పైగా మతాల కారణంగా ఎంతోమందికి ఉపాధి లభిస్తోంది అని చెప్పేవాళ్ళు కనిపిస్తూ ఉంటారు. ఇది వినడానికి బాగానే ఉంటుంది, కానీ ఆచరణలో వాస్తవమా కాదా అని మనం పరిశీలించాలి. ఈవేళ మతాలు లేదా దైవభావన మనుషుల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దడం లేదన్నది వాస్తవమా కాదా? మతాన్ని లేదా ఏదో దైవాన్ని నమ్మే వాళ్ళ పెర్సంటేజ్ ఎంత ఉందో ఆ స్థాయిలో ఈవేళ సమాజంలో నీతి నిజాయితీలు ఉన్నాయా? దేవుళ్ళు మనుషుల్ని నీతిమంతులుగా మారుస్తున్నారా? అవినీతి పరులని లెంపలేసుకుని తమ తప్పులు కొట్టుకుపోయాయి అని చెప్పి సంతృప్తి పడడానికి దేవుళ్ళు ఉపకరిస్తున్నారా? ఈ ప్రశ్న మనం ఎప్పుడైనా వేసుకున్నామా? ఈవేళ మనం ఆలయాల్లోకి వెళ్ళి పూజలు చేసినా, చర్చిల్లోకి వెళ్ళి ప్రార్థనలు చేసినా, మసీదుల్లోకి వెళ్ళి అక్కడ నమాజ్ చేసినా, ఏది చేసినా పాప పరిహారం కొరకు చేస్తున్నామా లేదంటే మరో దానికి చేస్తున్నామా? ఈవేళ మతాల నాశనం అయితే పుష్కర స్నానాలు లాంటివి, కుంభమేళా లాంటివి కూడా మాయం అవుతాయి. అలాంటి చోట్లకి హజ్ యాత్రలకని, కుంభమేళాలకని, పుష్కర యాత్రలకని వెళ్ళేవాళ్ళు ప్రయాణ సమయంలో ప్రమాదాలకు గురై మరణించడం కూడా తగ్గుతుంది. లక్షలాది మంది ఒకే చోట సమావేశమైనప్పుడు తొక్కిసలాట్ల కారణంగా జరుగుతున్న మరణాలకు కూడా అడ్డుకట్టబడుతుంది. మనుషుల్ని నీతిమంతులుగా మార్చడానికి వాస్తవిక దృక్పథం కావాలి తప్ప అవాస్తవిక దృక్పథం మీద మనుషుల్ని నీతిమంతులుగా మార్చలేము. దేవుడు ఉన్నాడని నీతిమంతులుగా నటించడం అంటే పోలీసు ఉన్నాడు కాబట్టి దొంగతనం చేయకుండా ఉండటమే. అలాంటి నీతి మనకు అక్కర్లేదు. మనకి వాస్తవిక దృక్పథం ఉండాలి అంటే మన కళ్ళకి మసగ్గా ఉన్న మతాన్ని, మన మనసుకి మచ్చగా ఉన్న మతాన్ని, ద్వేషాలు రోషాలు రేకెత్తుతున్న మతాన్ని, కక్షలు కార్పణ్యాలకు కారణమవుతున్న మతాన్ని మనం పక్కన పెడితేనే ఈ ప్రపంచం సుభిక్షంగా ఉంటుంది.